రామచంద్ర. మండలంలో హనుమాన్ దీక్షా స్వాములందరూ కూడా గత కొన్ని రోజుల నుంచి మనము ఈ మండలంలో ఏ గ్రామానికి పోయినా అందరి నోట రెండే శబ్దాలు, జై శ్రీరామ్ జై హనుమాన్. ఒక ఈ నవరాత్రుల సందర్భంగా ఒక పండుగ వాతావరణంలో పెద్ద ఎత్తున యువకులందరూ కూడా హనుమాన్ దీక్షలు తీసుకోవడం జరిగింది. ఇలా ఈ మండలంలో ఉన్న హనుమాన్ దీక్షా స్వాములందరూ కలిసి శోభాయాత్ర అనంతరం హనుమాన్ చాలీసా పారాయణం కార్యక్రమము ముత్యంపేటలో ఏర్పాటు చేయడం జరిగింది. అందరినీ కూడా కోరేది, ఇవాళ ప్రపంచంలో మనం చూస్తే రష్యా యుక్రెయిన్, ఇట్లా ఇజ్రాయిల్ పాలస్తీనియన్ యుద్ధాలు జరుగుతున్నాయి. ఇటువంటి సమయంలో ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ కూడా భారతదేశం వైపు, ప్రపంచంలో ఉన్న మతాలన్నీ కూడా మన హిందూ మతంపై, మన హిందూ యొక్క దానిపై చూస్తారు. ఎందుకంటే అందరూ కలిసి ఉండాలని కోరుకున్న ఏకైక ధర్మం మన హిందూ ధర్మం. మనము అందరూ కూడా సుఖశాంతులు, వసుదైవ కుటుంబకం అంటారు. అన్ని దేశాల గురించి ఆలోచించే దేశం భారతదేశం. అందరి గురించి ఆలోచించే ధర్మము మన ధర్మం. ఇవాళ మన భారతదేశంలో ఇన్ని కులాలు, ఇన్ని మతాలు, ఇన్ని భాషలు ఉన్నాయంటే, ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా మన భారతదేశం ఇంత అభివృద్ధి చెందుతుంది, అందరూ కలిసి ఉన్నారంటే దానికి కారణం అందరూ కూడా కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఒకటే నినాదం, జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. ఇలా ఏదైతే మన హనుమంతుని ఎవరైతే ఇక్కడ స్వామి భిక్షలు తీసుకున్న స్వాములందరూ కూడా ఒక హనుమంతుడు అంటే ఒక బలమే కాదు, బుద్ధి, అదేవిధంగా జ్ఞానము, ఇవన్నీ కూడా హనుమాన్ దీక్షా స్వాములందరూ కూడా వీటన్నిటినీ హనుమంతుని జీవితం నుంచి మనం అందరం కూడా ఆదర్శంగా తీసుకొని నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఈ ప్రాంతంలో మనం యొక్క ధర్మాన్ని కాపాడము, మన యొక్క సంస్కృతి కాపాడము, అదేవిధంగా ఇక్కడ అందరూ ప్రేమించి ఈ ప్రాంతంలో అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఒక మంచి పండుగ వాతావరణంలో హనుమాన్ దీక్షా స్వాములు అందరూ కలిసి కూడా పెద్ద ఎత్తున ఈ రోజు ఇక్కడ శోభాయాత్ర నిర్వహించారు. ఈ శోభాయాత్రలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, స్వాములకు, నాన్ స్వాములకు అందరికి కూడా రామనవమి శుభాకాంక్షలు. అందరిపై ఆ శ్రీరామచంద్రుని ఆశీర్వాదం ఉండాలి. అందరికీ మంచి ఆరోగ్యము, ఐశ్వర్యము అన్ని కలిగించాలి. దండపల్లి మండలంలో సుఖశాంతులు, ఎటువంటి ఇబ్బందులు లేకుండా, రైతులకు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందరూ కూడా
మంచిగా రాబోయే రోజుల్లో అందరూ కూడా బాగా జరగాలని ఆ శ్రీరామచంద్రుని కోరుతూ హనుమంతుని కోరుతూ ఈ రోజు శోభాయాత్ర నిర్వహించిన వాళ్ళకందరికీ కూడా ఇందులో పాల్గొన్న వాళ్ళకందరికీ కూడా శుభాభినందనలు.